శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ ఆశించేది ధనం, ఐశ్వర్యం, ఆరోగ్యం, కీర్తి, ప్రతిష్టలు. ఇవన్నీ మనకు కలగాలంటే అష్టలక్ష్మీ దేవతా స్వరూప లక్షణం అనుగ్రహం మనకు కలగాలి. లక్ష్మీదేవి యొక్క అష్టలక్ష్మి అనుగ్రహ స్వరూప తత్వరీత్యా మనం ఆచరించవలసినటువంటి విధి విధానాలు కోకొల్లలుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఇంటి ముంగిట రతనాల ముగ్గులతో ఎల్లవేళలా కూడాను శుభప్రదంగా ఉండాలి. ఇంటి కాంపౌండ్ వాళ్ళకి అటువైపు ఇటువైపు గేటుకి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తులసి మొక్కలను నాటాలి. విష్ణు తులసి, లక్ష్మి తులసి, ఈ రెండు మొక్కలు గనక ఉన్నట్లయితే విష్ణుదేవునితో సహా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. అలాగే ఇంటి వీధి వాకిలి ముందు గడపలకు పసుపు కుంకుమ అనేటువంటిది తప్పనిసరిగా ఉండి తీరాలి. సింహద్వారం గడపకు తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ గడపకు అటు ఇటు కూడాను ఆవు పాల చుక్క వేసి చిన్న ఎరుపు రంగు పూలు అటు ఇటు ఉంచినట్లయితే లక్ష్మీప్రదంగా ఉంటుంది ఆ గృహం. ఇంటిలోనికి ప్రవేశించగానే ఆ ఇంటి హాలులో ఓం అనేటువంటి శబ్దం వినిపించాలి. అంటే చాంటింగ్ వినిపించాలి. ఓం అంటూ ఆ చాంటింగ్ యొక్క ప్రభావం ఆ గృహానికి అద్వితీయమైనటువంటి దైవీ శక్తిని ప్రసాదిస్తుంది. ఉదయం సాయం సంధ్యా సమయాల్లో ఆ ఇంటిలో ప్రతిరోజు కూడాను దీపారాధన అనేటువంటిది ఆచరించాలి. అలాగే చాలామంది అనుకుంటూ ఉంటారు, నిల్చున్న భంగిమలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని పూజించకూడదా అని. నిల్చున్నటువంటి లక్ష్మీదేవిని పూజించడం వల్ల చాలా చక్కటి లాభాలే ఉంటాయి. పద్మంపై నిల్చున్న భంగిమలో లక్ష్మీదేవి విగ్రహం కానీ పటం కానీ ఇంట్లో పెట్టుకోవచ్చు. కానీ పూజిస్తే ఆ ఇంట్లో లక్ష్మి నిలవదు అని చెప్పేసి కొందరు అంటారు. ఇది అపోహ మాత్రమే. లక్ష్మీదేవి నిలుచున్నా వస్తుంది, కూర్చున్నా కూడాను వస్తుంది. ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడే లక్ష్మి ఉంటుంది అనేటువంటి విధి విధానాన్ని ప్రతి ఒక్క గృహస్థు కూడా తెలుసుకోవాలి. లక్ష్మీదేవి పూజల్లో పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారండి. ఇల్లు, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఆ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది అనే నమ్మకం ఉన్నది. గడపలన్నిటికీ కూడాను పసుపు కుంకుమ పెట్టి ఇంటి లోకిళ్లను ముగ్గులతో అలంకరించి గుమ్మానికి తోరణాలు కట్టి లక్ష్మీదేవిని ఆకర్షించే అలంకరణలు చేస్తాం. ఇల్లు, ఇంటి ఇల్లాలు కళకళలాడుతూ ఉంటే లక్ష్మీదేవి నేరుగా విచ్చేస్తుంది అనే నమ్మకంతో ఇంటిని పరిశుభ్రంగా ఉంచటం మనకి ఆనవాయితీగా వస్తూ ఉన్నటువంటి సంప్రదాయం. లక్ష్మీదేవిని గురు శుక్రవారాల్లో ప్రత్యేకంగా పూజ చేస్తూ ఉంటామన్నమాట. శుక్రవారం నాడు లక్ష్మీదేవి యొక్క సహస్రనామాలు చదివి ఉపవాసం కూడాను చేస్తారు చాలామంది. మహాలక్ష్మి ఎక్కడ ఉండదు చెప్పండి? ధరించిన వస్త్రాలే ధరించకూడదు. ఇవాళ వేసుకున్నటువంటి దుస్తులు ఉతకకుండా మర్నాడు వేసుకోకూడదండి, చాలా తప్పు. 2 సంధ్యాకాలాల్లో నిద్రపోయే ఇంట్లో లక్ష్మి ఉండదు. అందుకే సంధ్యా సమయంలో నిద్రపోకూడదు ఎవరైనా సరే. ధనానికి, ధాన్యానికి, పుస్తకానికి, పెద్దలకి పాదాలు తగిలితే లక్ష్మీదేవి నిలబడదు. ఇత్యాది విషయాలన్నీ చాలా జాగ్రత్తగా కనుక పాటించినట్లయితే మీ గృహంలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది సుమా. స్త్రీలు కన్నీరు పెట్టుకునే చోట కూడా లక్ష్మీదేవి నిలవదు అని చెప్పేసి శాస్త్రం. అందుచేత స్త్రీలు కన్నీరు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ కూడాను శ్రద్ధ వహించాలి. పాలు అమృతంతో సమానమండి. పాల సముద్రంలోనే లక్ష్మీదేవి పుట్టింది కనుక లక్ష్మీదేవి నివాస స్థానం పాలే అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. కనుకనే పాలు తొక్కకూడదు అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోండి. ఏ ఇంటిలోనైతే పాలు సమృద్ధిగా ఉంటాయో ఆ ఇంటిని
శనీశ్వరుడు తన కడగంటితో కూడా చూడడు అని చెప్పేసి పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే జ్యేష్ఠాదేవి కూడా అక్కడ అడుగు పెట్టడానికి భయపడుతుంది. ఏ ఇంట్లో అయితే పాలు సమృద్ధిగా ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఉండదు. అందుకే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి వస్తువుల్ని వృధాగా మాత్రం పాడు చేయకూడదని, అలా చేస్తే పాపమని గ్రహించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పాటించినట్లయితే ధనమూలం ఇదం జగత్ అన్నారు కదండి. లక్ష్మీదేవి యొక్క కరుణ ఉంటేనే ఈ ప్రపంచం అంతా, లేకపోతే ఏముంది చెప్పండి. అందుచేత లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైనటువంటి ఈ యొక్క ప్రభావం అందరికీ ఉండాలి. చేతిలో డబ్బు నిలవటం లేదండి అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. ఎందుకు నిలవదు చెప్పండి? ధనం వస్తూ ఉంటుంది, ఖర్చు అయిపోతూ ఉంటుందండి. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలండి? ఇంట్లో దానిమ్మ లేదా అరటి మొక్క నాటి రోజు సాయంకాలం వేళ దాని దగ్గర దీపాన్ని వెలిగించండి. డబ్బు నిలబడటానికి ఆస్కారం ఉంటుంది. దానిమ్మ చెట్టు చాలా విశేషం, అరటి చెట్టు చాలా విశేషం. అక్కడ దీపారాధన చేస్తే లక్ష్మీదేవి నిలుస్తుంది సుమా. అలాగే సోమవారం శ్రీ సూక్తాన్ని పఠించండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసమై ఉంటుంది. శ్రీ యంత్రం, కనకదార యంత్రం, కుబేర యంత్రం, ఈ మూడింటిని కూడా మీ ఇంట్లో పూజా స్థలంలో ఉంచండి. రోజు పూజిస్తే లక్ష్మీ కృప లభించి తీరుతుంది. ధనలాభం కలగటానికి ఏం చెయ్యాలి? శనివారం సాయంకాలం సరిగా సంధ్యావేళ 2 మినప వడలు పెద్దవి తీసుకొని వాటిపై కొంచెం పెరుగు, సింధూరం చిలకరించండి. తర్వాత ఆ వడలు రావి చెట్టు కింద ఉంచాలి. వెనక్కి తిరిగి చూడకుండా రండి. ధనలాభం కలగటానికి ఈ యొక్క విశిష్టవంతమైనటువంటి ప్రభావం ఎంతగానో పనిచేస్తుంది అంటోంది లక్ష్మీ కటాక్షరీత్యా మనం పాటించవలసినటువంటి నియమాలన్నమాట. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.